నమస్కారం ఫ్రెండ్స్. అమెరికాలో నెలకొన్న సో కాల్డ్ క్రైసిస్, అసలు ఇది క్రైసిసేనా? ఇది న్యాచురల్గా నెలకొన్న క్రైసిసా, మ్యాన్ మేడ్ క్రైసిసా? అంటే అమెరికా అగ్రరాజ్యం కనుక అది సమస్యను ట్యాకిల్ చేయగలదు, సమస్యను సృష్టించను కలదు. మీన్స్ అమెరికా హ్యాస్ కంట్రోల్ ఓవర్ ఇట్స్ స్ట్రాటజీ అండ్ కరెన్సీ. ఒక అగ్రరాజ్యము ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ కంపేర్ అమెరికా విత్ పాకిస్తాన్. పాకిస్తాన్లో క్రైసిస్ ఏర్పడితే పాకిస్తాన్కి అప్పు పుట్టట్లేదు, కానీ అమెరికా కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పున్న వాళ్లకు మరింత అప్పు ఇవ్వడానికి ప్రపంచం ముందుకొస్తుంది. అంటే అమెరికాలో ఏం చూసి వాళ్లకు తీరని అప్పులపై అప్పులు ఇస్తున్నారు. ఒక అగ్రరాజ్యము తన కరెన్సీ అంటే సొంత కరెన్సీ కాకుండా వేరే ఇతర కరెన్సీలను కూడా కంట్రోల్ చేసే మెకానిజం తెలుసు కనుకనే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ సొంత దేశంలో అప్పులున్నా వాళ్లకు అప్పులు పుడుతూనే ఉంటాయి. ఎందుకని? మనము అందరికీ అర్థమయ్యేలా ఒక సింపుల్ అనాలిసిస్ ద్వారా ఈ అప్పుల పాలైన అగ్రరాజ్యానికి అప్పులు ఎలా పుడుతున్నాయి? అగ్రరాజ్యము తన రిసోర్సెస్, తన అసెట్స్ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేసి ఉన్నది. ఇన్ ఫార్మ్ ఆఫ్ జాయింట్ వెంచర్స్, ఇన్ ఫార్మ్ ఆఫ్ పార్ట్నర్షిప్స్, ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎంఓయూస్, ఇన్ ఫార్మ్ ఆఫ్ లోన్స్. మీరు ఈ అగ్రరాజ్యాన్ని గమనించిందంటే వాళ్ళ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పు మీకు స్క్రీన్ పై కనిపిస్తూ ఉంది. ఆ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పులో కొన్ని ట్రిలియన్స్ అది అప్పుగా ఇచ్చింది. అప్పుగా ఇచ్చి అది మళ్ళా తీసుకోలేకపోతుంది. ఇది బుక్స్ పై చూపిస్తుంది. అది అగ్రరాజ్యం ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంగో ఆఫ్రికాలో కాంగోకు ఒక $100 మిలియన్ అప్పిచ్చింది. అప్పు దేనికోసం? ఆ దేశం అభివృద్ధి కోసం అని పేరు చెప్పి $100 మిలియన్ అప్పిచ్చింది. ఆ అప్పు తిరిగి ఇవ్వాలి అని కాంగో రాజ్యానికి ఒక షరతు విధించింది. ప్రాక్టికలీ యుఎస్ తాను పెట్టిన షరతును తానే అమలు చేయదు. అంటే
కాంగో అనే దేశానికి $100 మిలియన్ అప్పు. ఇది పేపర్ల మీద అన్ని చోట్ల ప్రింట్ అయ్యి పంపిస్తారు, అన్ని చోట్ల తెలుసు, అందరికి తెలుసు. కానీ తెలియంది ఏమంటే అగ్రరాజ్యానికి తెలుసు కాంగో $100 మిలియన్ వాళ్లకు తిరిగి చెల్లించలేదు అని తెలిసి ఆ కాంగో అనే దేశానికి $100 మిలియన్ ఇస్తారు. తెలిసినా ఇవ్వటం ఏంది అంటే తెలిసి $100 మిలియన్ అప్పు తిరిగి రాదని తెలిసి ఇవ్వటం అంటే బ్యాడ్ డెట్ అని అర్థం. ద డే the American government provides aid to a country, it knows very well that it will become a bad debt in future. Then why it is investing, why it is donating money to some countries? అంటే ఈ $100 మిలియన్ బదులు అది మీ కంట్రీని మేము న్యాచురల్ రిసోర్సెస్ వాడుకొని మీ కంట్రీ సర్వైవ్ అయ్యేటట్టు మేము బాధ్యత తీసుకుంటాం. అంటే డైమండ్ మైన్స్, కోల్ మైన్స్, మినరల్ మైన్స్, గోల్డ్ మైన్స్, అంటే న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకొని వాళ్ళ గవర్నమెంట్కి కొద్దిగా వీళ్ళ గవర్నమెంట్కి కొద్దిగా, అంటే $100 మిలియన్ అప్పుగా ఇచ్చిన అప్పుగా మళ్ళీ అమెరికాకు తిరిగి రాదు. అది ఎలా వస్తుంది అంటే అసెట్ రూపంలో ఆ దేశంలో ఉండి ఆ అసెట్ మీద ప్రాఫిట్ పొందుతున్న ఈ $100 మిలియన్ అప్పు అలాగే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇచ్చిన అప్పు రివర్స్ తీసుకోరు వాళ్ళు, ఇచ్చిన అప్పును వదిలేసి అక్కడ లోకల్గా కొత్త అసెట్ కొలుపుతారు. అంటే ఇదంతా ఒక వరల్డ్ గుర్తిస్తుందా అంటే తెలుసు వాళ్ళకు, కానీ బుక్స్లో మాత్రం నష్టంగా చూపిస్తుంటారు. ఇప్పుడు ఇరాక్లో వార్ జరిగింది, భారీ స్థాయిలో ఇరాక్కి ఎయిడ్ ఇచ్చారు, డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఇరాకీ ఆయిల్ అమెరికా ఇన్నేళ్లు వాడుకుంది. అంటే దాని అర్థం ఏమి? ఇరాకీ ఎయిడ్ మళ్ళీ రిటర్న్ తీసుకోదు, కానీ ఆయిల్ వెల్స్ తమ పేరున చేసుకుంది. ఆయిల్ వెల్స్ ఎవరు తమ పేరున చేసుకున్నాయి? యుఎస్ గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ కంపెనీలు. ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడు సంపాదిస్తాయో దానిపై ట్యాక్స్ రూపేణా యుఎస్కి ఇరాక్పై ఖర్చు పెట్టిన డబ్బు కన్నా 100 రెట్లు వచ్చిండేవాడు. అందుకోసమే అమెరికాను అగ్రరాజ్యం అంటారు. ఇప్పుడు ఈ అగ్రరాజ్యంలో నెలకొన్న సోకాల్డ్ క్రైసిస్, క్రియేటెడ్ క్రైసిస్ అంటారు దీన్ని. అంటే కావాలనే దీని సృష్టి జరిగింది. ఈ సృష్టి ఎందుకు జరిగింది? దాని కారణాలేమి? అమెరికా ఎందుకు సృష్టించింది? క్రైసిస్ వల్ల అమెరికా ఇమేజ్ దెబ్బతింటది కదా అంటారు చాలామంది. అమెరికా ఇమేజ్ దెబ్బ కొట్టడం ఇప్పుడున్న కంట్రీస్లో దానికి చేతగాని పని. కరెన్సీని దెబ్బ కొట్టడానికి పోయి బ్రిక్స్ దేశాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు మన భారతదేశం చేసిన సాహసానికి భారతదేశం ఏదో కొంత మూల్యం చెల్లించుకోక తప్పదు. డాలర్ని ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది అనేది భారతదేశానికి తెలిసి వస్తుంది. అయితే ప్రస్తుతం అమెరికాలో ఉన్న క్రైసిస్ వల్ల భారతదేశం, ఉట్టి భారతదేశం మనం మాట్లాడాలి, ఉట్టి భారతదేశానికి ఏమైనా నష్టమా? మనము ఈ విషయం మాట్లాడుకుంటే భారతదేశం
పెరుగుతున్న డాలర్ బలం పెరుగుతున్న డాలర్ బలం భారతదేశం యొక్క ఐటీ సంస్థలను బలోపేతం చేస్తాయి. ఇది సుస్పష్టం. ఏ రంగం బలపడకున్నా ఐటీ రంగం మాత్రం బలపడుతుంది. ఏ విధంగా అంటే కరెన్సీ రూపంలో, కరెన్సీ ఎక్స్చేంజ్లో, హెడ్జింగ్లో ఎంతో కొంత లాభం మన ఐటీ ఫర్మ్స్కి వస్తుంది. మరి ఎక్స్పోర్ట్ లెడ్ వేరే సెక్టర్స్ ఉన్నాయి కదా, దానికి కూడా ఇది వర్తిస్తుందా అంటే వర్తిస్తుంది, తప్పకుండా వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఒక పొలిటికల్ కొసమెరుపు ఉంది. బ్రిక్స్ నేషన్స్లో చేరి భారతదేశం డాలర్కి శటగోపం పెట్టడం డొనాల్డ్ ట్రంప్కి ఇష్టం లేదు. డొనాల్డ్ ట్రంప్ తన పరిధి దాటి ఈ రిస్క్ తీసుకుంటున్నాడు. డొనాల్డ్ ట్రంప్కు బాగా తెలుసు ఆయన తీసుకున్న ఈ చర్య ఎక్కువ కాలం కొనసాగదు. ఎందుకు కొనసాగదు? అగ్రరాజ్యం కదా, కొనసాగించవచ్చు కదా, కొనసాగలేదు. ఎందుకు? అమెరికన్ కన్జంప్షన్ ఈజ్ లిమిటెడ్ టు సర్టన్ ఐటమ్స్. అమెరికాలో కన్జంప్షన్ చాలా లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటున్నది ప్రాక్టికలీ తన సిటిజన్ కోసం తక్కువ, వేరే వాళ్ళ కోసం ఎక్కువ. అంటే అమెరికన్ ఇంపోర్ట్స్ ఆచితూచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే నష్టపోయేది ఎవరు అంటే ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. దానివల్ల అమెరికన్ కరెన్సీ బాగా బలపడుతుంది. అమెరికన్ కరెన్సీ బలపడటం వల్ల ఇండియా ఐటీ వైపు ఒక చోట లాభం పొందిన, ఐటీ అండ్ రిలేటెడ్ సర్వీసెస్ ఫీల్డ్లో లాభం పొందిన, ప్రాక్టికల్గా ద కట్ ఇన్ ఇంపోర్ట్స్ will affect or the duty on imported goods from India దానిపై టారిఫ్స్ ఎక్కువైనా గ్లోబలీ వీ కెనాట్ బి కాంపిటేటివ్, అంటే మనము కాంపిటీషన్లో మిగలము. ఇది ఒక పెద్ద క్రైసిస్. అయితే ఈ అమెరికాని వదిలి మనం జీవించలేమా అని ఒక ప్రశ్న వస్తుంది. అమెరికాని వదిలి మనము జీవించవచ్చు కానీ మనల్ని వదిలి అమెరికా జీవించలేదు. మన వాళ్ళకు కానీ, చైనా వాళ్ళని కానీ, తైవాన్ని కానీ, జపాన్ని కానీ, అంటే ఇలాంటి కొన్ని దేశాలని వదిలి అమెరికా సర్వైవ్ కాలేదు. ఎందుకు? అమెరికా తన కోసం ఈ టారిఫ్స్ కానివ్వండి, తన కోసం అంటే అమెరికాలో ఇంపోర్ట్ అయ్యే గూడ్స్కు టారిఫ్స్ విధించి ఎంత టైట్ చేసినా అమెరికా ప్రాబ్లం ఏమంటే దే హ్యావ్ టు అవుట్సోర్స్ గూడ్స్. అంటే మినిమంకి మినిమం 90% ఆఫ్ గూడ్స్ దే హ్యావ్ టు అవుట్సోర్స్ టు కీప్ their brands alive. ఇప్పుడు బంగ్లాదేశ్లో హయ్యెస్ట్ చైల్డ్ లేబర్, హయ్యెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ లేబర్ ఉంటుంది. మినిమం 18 గంటలు పనిచేస్తారు. ఈ నైకీ, ఆదిదాస్, అవి ఇవి అన్ని రూల్స్ ఏమంటే
లేబర్ లాస్ పాటించకపోతే మేము ఆ బ్రాండ్స్ ఆ కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ చేయనీయము అని ఒక పెద్ద రెగ్యులేషన్, ఒక బోర్డు, పెద్ద చార్ట్ ఉంటుంది. నేను నైకీ అవన్నీ హ్యాండిల్ చేసినా కానీ చెప్తాను, విత్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. పెద్ద రూల్ బుక్ ఇస్తారు ఇంత, నైకీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి, అంత ఫేకే. వాళ్ళ కండ్ల ముందర వయలేషన్స్ జరిగినా, వాడు బయట తిట్టినట్టు చేసిన కాన్ఫరెన్స్ రూమ్లో పోగానే ఇవన్నీ మీరు కప్పిపెట్టి బయట ఎవరికి తెలియకుండా చేయండి. మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కనుక మాకు మరింత డిస్కౌంట్ ఇవ్వండి అంటారు. అంటే అమెరికన్స్ అంత కర్కశంగా ఉంటారు ప్రాఫిట్స్ జనరేట్ చేసే దాంట్లో. అంటే వాళ్ళకు ఎమోషన్స్, లేబర్ లాస్ ఇవన్నీ కాదు, నీవు ఎంత తక్కువకు నీ గూడ్స్ నాకు ఇస్తున్నావు అంతే. అమెరికన్ వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ ఉంటారు, ఎమోషన్స్ మోషన్స్ వాళ్ళకు కావు. అర్థమైందా? మనము ప్రపంచంలో ఒక దేశాన్ని ఎలా అంచనా వేయాలి? అమెరికా 20 ఏండ్ల క్రితం ఏమున్న అమెరికా ఇప్పుడు లేదు. రాబోయే 20 ఏండ్లలో అమెరికా తన స్థానాన్ని కూడా నిలబెట్టుకుంటుందో లేదో తెలియదు. అంటే ప్రతి ఏటా ప్రతి దేశంలో కొన్ని ఘటనల వల్ల దాని స్థాయి పడుతూ లేస్తూ ఉంటుంది. రష్యా ఈ సంవత్సరం ఉన్నట్టు మరో సంవత్సరం ఉండదు. యుక్రెయిన్ 3 సంవత్సరాల క్రితం ఏమి యుక్రెయిన్ ఉందో ఇప్పుడు అది లేదు. సౌదీ అరేబియా 5 సంవత్సరాల కింద సౌదీ అరేబియా ఏముంది ఇప్పుడు లేదు. యెమెన్ 3 సంవత్సరాల కింద ఎట్లుందో ఇప్పుడు అట్లా లేదు. లాటిన్ అమెరికా వెనజువేలా 10 సంవత్సరాల కింద ఎట్లుందో వెనజువేలా ఇప్పుడు అలా లేదు. క్యూబా 20 సంవత్సరాల క్రితం ఉన్న క్యూబా ఇప్పుడు అట్లా లేదు. చైనా కూడా అంతే. అంటే ప్రతి ఒక్క దేశంలో తమ స్థాయిలో చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. ఈ వరల్డ్ ఆర్డర్లో గ్లోబలైజేషన్ కారణంగా ఫ్లైట్లు ఎక్కి పోయేది దిగేది ఈ సంబరం తప్ప ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు ఇంకో దేశానికి ఏదో విధంగా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. మనకు చైనాకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది, అంటే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకొని తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, దాన్ని తగ్గించాము అని ఉట్టి బుక్స్ మీద. చైనీస్ గూడ్స్ వయా వియత్నాం, వయా హాంకాంగ్, వయా ఇండోనేషియా, వయా ఫిలిప్పీన్స్ మన దేశానికి వస్తూనే ఉన్నాయి. వయా వియత్నాం కూడా వస్తున్నాయి. అంటే డైరెక్ట్ ఇంపోర్ట్స్ కాకుండా సేమ్ రేట్లో ఇండైరెక్ట్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నారు. ఆ భారం ఎవరు భరిస్తున్నారు? చైనా భరిస్తుంది. అంటే ఒక కనిపించే కంట్రీ వేరే, దాని ఎకానమీ వేరే, దాని ఫారెన్ పాలసీ వేరే, దాని హిడెన్ పాలసీస్ వేరే. ఇప్పుడు ట్రంప్ బహిరంగంగా బేడీలు వేసి, గమనించండి రాబోయే రోజులు ఏమవుతుందో చూడండి, బేడీలు వేసి డిపోర్ట్ చేసిండు ఒక్కొక్కడిని ప్లేన్లు వేసి. ఇది ఇంటర్నేషనల్ మీడియాకు చూపించడానికి. బ్యాక్ ఎండ్లో ఎంతమంది మెక్సికో నుంచి వెళ్ళారో డాక్యుమెంట్స్ ప్రాపర్గా చెక్ చేసి దాంట్లో 50% మందిని ఆయన అమెరికాలో మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు విత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. అంటే ఆయన పంపించింది ఒక్కసారి ప్రక్షాళన చేసుకోవడానికి. అదే భారతీయుల విషయంకి వద్దాం. భారతీయులు టెక్నాలజీ పరంగా, ఇతరత్ర వేరే ఐటీ రంగాల పరంగా వాళ్ళు ఈ టెక్నికల్ నోహౌతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కొద్దిగా పట్టున్నందుకు వాళ్ళు చైనీస్ కన్నా
ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంటున్నారు. ప్లస్ అమెరికాకు చైనా పీపుల్, నేటివ్ చైనా పీపుల్ ఎవరు అమెరికన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళపై భరోసా లేదు. కనుక వాళ్లకు మోస్ట్ ఇంపార్టెంట్, డ్యూరబుల్ అండ్ ఎకనామికలీ వయబుల్ ఫ్రెండ్ ఇస్ ఇండియా. ట్రంప్ మోదీని ఎందుకు ఇన్వైట్ చేయలేదు అంటే, తాను పవర్లో వచ్చిన నెక్స్ట్ డే ఇటువంటివి సైన్ చేసేది ఉంది కాబట్టి మోదీని కించపరచొద్దు కాబట్టి మోదీని పిలవలేదు. అంతేగాని మోదీ ట్రంప్ రావడానికి సహకరించాడు, ఇది పబ్లిక్కి తెలుసు. అంటే ఆ మాత్రం తెలియకుండా జయశంకర్ యుఎస్కి పోయి ఉంటాడా? ముందే మోదీకి తెలియజేసి ఉంటారు, సార్ మళ్ళా మేము ఇట్లా చేస్తున్నాము, మీరు సహకరించండి, మేము ఈ కారణాల వల్ల మిమ్మల్ని విలువలేకపోతున్నాము, ఈ క్రైసిస్ తర్వాత తప్పకుండా మీరు మా కంట్రీకి విచ్చేసి మా గౌరవ ఇది స్వీకరించండి అని చెప్పింటాడు. మనకు అవన్నీ తెలిసే అవసరం లేదు, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఫారెన్ పాలసీ. అయితే భారతదేశానికి పెట్టుబడుల రూపంలో ఏమైనా తేడా వస్తుందా? రానే రాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అమెరికాల క్రైసిస్ అయితే అమెరికన్ కంపెనీస్ ఏం చేస్తాయి? ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ గుండు గుత్త తమ ఆపరేషన్స్ అన్ని తీసుకుపోయి ఇండియా, చైనా లేదా ఫిలిప్పీన్స్ ఇలాంటి, జపాన్ ఇలాంటి కొన్ని సేఫ్ ప్లేసెస్లో తమ అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్స్ కానివ్వండి, అంటే అమెరికాలో ఉండి చేసే పని ఇండియాలో టోటల్గా షిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల అమెరికా ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, మన దేశంలో పొలిటికల్ పార్టీస్ ఎలా ఉన్నాయో వాళ్ళ దేశంలో కూడా పొలిటికల్ పార్టీస్ అలాగే ఉన్నాయి. పెద్ద ఎత్తున ఐటీ ఫర్మ్స్ అక్కడ తరలిపోయినా తరలిపోకపోయినా వాళ్ళకి అయ్యేది ఆర్థిక నష్టం ఏం పెద్ద అంత కాదు, కానీ వాళ్లకు టెక్నాలజీ యొక్క సీక్రెట్స్, సోర్స్ కోడ్స్ ముఖ్యం. బిల్డింగ్ ఎక్కడ కట్టినా ఒక్కటే వాళ్ళకు సోర్స్ కోడ్స్ యుఎస్ సిటిజన్స్ చేతిలో ఉన్నంత కాలం ఇక్కడ వాళ్ళు 100 గూగుల్, 100 మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ కట్టడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు కడతారు? చీప్ లేబర్. మన సన్నాసులు భారతదేశాన్ని తన్ని యుఎస్ పోతే యుఎస్ ఆఫీసే ఇక్కడ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే చాలామంది ఇలాంటి న్యూస్ వినంగానే ఇక హైదరాబాద్ పంట పండింది, భారతదేశంలో మొత్తం వరల్డ్ ఐటీ రంగ నిపుణులంతా వచ్చి ఇక్కడ ఉంటున్నారు. మీరు పప్పుల కాలేయకండి. ఆఫీస్లో షిఫ్ట్ అయిన మాత్రాన, ఆఫీస్ అంటే మైక్రో లెవెల్ వర్క్ ఎక్కడ జరుగుతుందో దాన్ని వాళ్ళు ఆఫీస్ అంటారు. అంటే కూలీ పనులు ఎక్కడ జరుగుతాయో దాన్ని ఆఫీస్ అంటారు. వాళ్ళు ఆఫీస్ పెట్టడంలో వాళ్ళు పెద్ద వింత లేదు. ఆఫీస్ బయట అంటే ఎగ్జిక్యూటివ్ వర్క్, లియజనింగ్ వర్క్, టెక్నాలజీ కొలాబరేషన్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఇటువంటివంతా అమెరికాలో ఒక్క రూమ్ నుంచి కూడా నడిపిస్తారు. అంటే మనము వాల్యూమ్స్ ఇండియాకు కావాలి, లేబర్ ఎంప్లాయ్మెంట్ మనం చూసుకుంటున్నాం. అమెరికా ఏం చూసుకుంటుంది? చెత్తను వదిలించి అమెరికాను ఖాళీ చేసి మళ్ళీ మనకు కావాల్సిన స్కిల్స్, కావాల్సిన వర్క్ ఫోర్స్ మనం ఇక్కడ లోకల్, వాళ్ళకి తెలుసు అమెరికన్స్ లేబర్ పనికి తప్ప దేనికి పనికిరారని వాళ్ళకి తెలుసు. మళ్ళీ టెక్నాలజీ కోసం
ఇండియాతో సహకరిస్తారు. ఇప్పుడు చూడండి, జస్ట్ 3-4 మంత్స్ ఆగండి, ట్రంప్ ఏం చేస్తాడు చూడండి. తోక ముడిచి మళ్ళా సేమ్ పనులు చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు చేసే పని మాత్రం కరెక్ట్. చెత్త చెదారం మొత్తం తీసేసి వాళ్ళకి చెత్త ఏదో మంచేదో తెలుస్తలేదు. రేషన్ బియ్యము, సన్న బియ్యము బస్తాలు మిక్స్ అయిపోయినాయి. రేషన్ బియ్యము, సన్న బియ్యం మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు అమెరికా పరిస్థితి నాటు భాషలో చెప్పాలంటే అది. ఇప్పుడు తీసుకొని ఏరాలంటే కష్టం. వాడు ఏం చేస్తుండంటే బస్తాకు బస్తా బయట పంపిస్తుండు. దాంట్లో సన్న బియ్యం ఉంటాయి, దొడ్డు బియ్యం ఉంటాయి. వాడు ఏం చేస్తుండంటే మీరు ఈ బస్తా తీసుకుపోయి మేము కొన్ని రోజులు అయినాక సన్నబియ్యం అడుగుతాం, చెరిగి మాకు సన్నబియ్యం పంపేయండి. ఈ ఎగ్జాంపుల్ వల్ల అందరికి అర్థమైపోయింది అమెరికన్ డిపోర్టేషన్, అమెరికన్ ఇమిగ్రేషన్ అంటే ఏమో. ఇమిగ్రేషన్ కంట్రోల్, వీసా కంట్రోల్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దాంట్లో కంట్రోల్. అంటే సన్న బియ్యము, దొడ్డు బియ్యము, రేషన్ బియ్యం రెండూ కలిసినాయి కాబట్టి వాళ్ళకు ఏరే ఓపిక లేదు కాబట్టి మొత్తం బస్తా ఇండియాకు పంపించి 4 నెలల తర్వాత సన్న బియ్యం మాత్రం మాకు పంపేయండి అంటారు. తప్పేముంది? చెరిగే ఓపిక లేదు వాళ్ళకు. ఇప్పుడు మెక్సికో లాగా కాదు. మెక్సికో 90% దొడ్డు బియ్యం, 10% సన్న బియ్యం. వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఆ 10% సన్న బియ్యము, దొడ్డు బియ్యం రెండు పంపించి, అరే ఒక నెల ఆగంటారు నాయన, మీ సన్న బియ్యంతో పాటు కొద్దిగా మాకు దొడ్డు బియ్యం కూడా కావాలి. దొడ్డు బియ్యం అంటే ఏంది? లేబర్ ఫోర్స్. ఇప్పుడు ఇండియా నుంచి లేబర్ ఇంపోర్ట్ చేసుకునేది ఈజీనా, మెక్సికో నుంచి ఇంపోర్ట్ చేసుకునేది ఈజీనా? మెక్సికో. ఇండియా వాళ్ళకన్నా చీపర్ రేట్స్లో పనిచేసే వాళ్ళు మెక్సికన్స్. సో సన్న బియ్యంతో పాటు దొడ్డు బియ్యం మెక్సికో నుంచి, లాటిన్ అమెరికా నుంచి, సన్న బియ్యం మాత్రమే ఇండియా నుంచి. ఈ డిపోర్టేషన్ వల్ల ఏం లాభాలు ఉన్నాయి? ఇప్పుడు కొంత క్రిమినల్ మెంటాలిటీ గల, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో మన తెలంగాణ పోలీస్ ఆఫీసర్ పోయిండు, డీజీపీ. వాడు తిరిగి రావాలంటే ఇది బెస్ట్ మెథడ్. అమెరికా వాళ్ళు తన్ని పంపిస్తారు వాడిని, ఎందుకంటే అమెరికన్ లాస్ని యూజ్ చేసుకొని వాడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు అమెరికాకు వాడిని పంపించడం ఒక నెపం, వాడిని ఈజీ పంపిస్తారు. ఇప్పుడు డిపోర్టేషన్ ఈజీ అయిపోయింది. చెత్త చెదారంతో పాటు ఎవడెవడికి ఏం కావాలో అంతా పంపించేస్తారు. క్రిమినల్స్, గ్యాంగ్స్, వేరే దేశాల స్పైస్. ఇప్పుడు అమెరికా చెత్తతో పాటు చాలా ఇంపార్టెంట్ పీపుల్ని కూడా ఆ చెత్తలో వేసి పంపించేస్తారు. అంటే వాళ్ళకు అడ్వాంటేజెస్ మామూలుగా లేవు. ఇది మున్సిపల్ పని కాదు, చాలా పద్ధతిగా ప్లాన్ చేసుకొని చేస్తున్న పని. మనకంతా తొందరపాటు చర్య. అంటే మనలాగా రైతు బంధు, ఆ బంధు, ఈ బంధు ఇచ్చే మెంటాలిటీ కాదు వాళ్ళకి. వాళ్ళు ఏ బంధు ఇచ్చినా ఆలోచించి బంధిస్తారు. మనలాగా జంగ్లీగాళ్ళలాగా కాదు, ఓట్ల కోసం చేయరు వాళ్ళు దేశం కోసము ఓట్ల కోసం రెండు చేస్తారు, కానీ దేశం కోసం ముందు ఆలోచిస్తారు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఒక ముఖ్యమైన విషయం ఉంది. కరెన్సీ ఇప్పుడు గ్లోబలీ డాలర్ని వీడే వాళ్లకు ఇండైరెక్ట్గా డిపోర్టేషన్ వల్ల ట్రంప్ జారీ చేస్తున్న హెచ్చరిక. నేను అనుకుంటే మీ కంట్రీస్లో అంటే ప్రాబ్లమ్స్ జనరేట్ చేయగలను, నన్ను విస్మరించకండి. ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ ఇది. ట్రంప్ యొక్క ఈగో సాటిస్ఫాక్షన్ మాత్రమే. 4 నెలలు ఆగండి, ట్రంప్ ఎలా మారిపోతాడు మీరు చూడండి. మారిపోతాడు అంటే మార్చబడ్డాడు అని అర్థం. మారిపోతాడంటే తనకు తానే మార్చుకోడు. ఆయన మారే రకం కాదు, మార్పును కోరుకునే రకం. ఆయనకు మార్పు కావాలి, కానీ ఆయన వంగకూడదు. అంటే ఆయన లెక్క, ట్రంప్ లెక్క ఎట్లుంటుందంటే తాను అడ్డుకోకుండా 2 చేతులు ఇట్లా పెడతాడు, నేను అడ్డుకుంటున్నా అంటాడు.
అని 2 కాళ్ళు దూరం దూరం పెట్టింటాడు. పైనుంచి అడ్డుకుంటున్నా అని ఇట్లా అంటాడు. కాళ్ళు దూరం ఎందుకు పెడతాడు? కాళ్ళ మధ్యలో నుంచి జొర్ర వెళ్ళిపోడరా మళ్ళా వచ్చేసాడరా నాయన. అది అది చాలా అంటే ఈ పొలిటికల్ మెన్యూవర్స్ ఎట్లుంటాయంటే ఇది అర్థం బయట ఒక అర్థం వెనుకొక అర్థం. చెయ్యేమో నేను అడ్డుకుంటున్నా అని ఇట్లా చూపిస్తాడు, కాళ్ళు మాత్రం దూరం పెట్టింటాడు. ఎందుకంటే కాళ్ళ మధ్యలో దూరం వెళ్ళిపోండి రా ఇంత ఛాన్స్ ఇస్తున్నా అని సైగా చేస్తుంటాడు. అందరు చూసి చెయ్యి చూసి ఏమనుకుంటాడు, అమ్మో కఠినాత్ముడు ట్రంప్ లాంటి ఏమి దాన్ని ఏమంటారు డిక్టేటర్ ఎవరు లేరు, యముడు యమకింకరుడు అనుకుంటాడు. ఆయనకి అదే కావాలి, పైన యమకింకరుడు కింద వాడు సిల్క్ స్మిత లాంటాడు. అందుకోసము మనము ప్రతి ఒక్క కంట్రీ యొక్క పొలిటికల్, సోషియో ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ గోల్స్ లేదా చేంజెస్ని ఎప్పటికప్పుడు బేరీ చేసుకోవాలి. చాలా ఎమోషనల్గా పోవద్దు. ఇప్పుడు జయశంకర్ మోదీకి లేని టెన్షన్ మన ఇండియాలో అందరికి కలుగుతున్నది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ప్లేన్ దిగిన వాళ్ళని ఎక్కి పంపిస్తున్నారు. ఎందుకంటే దే ఆర్ సెండింగ్ ఎ మెసేజ్. You cannot just land in America and just walk into America and spend 6 months of your free time and then go to your own country. America is no longer humble enough to accept everyone. Now it will scrutinize each and every country according to its own needs, then frame a policy that will fit into its own needs. అంటే అమెరికా నీడ్స్ని బట్టి పాలసీ ఫ్రేమ్ వర్క్ డిజైన్ చేయడానికే ఈ ప్రక్షాళన జరుగుతుంది. కాబట్టి మన దేశం అమెరికా ఆంక్షల వల్ల, అమెరికా చేసే పనుల వల్ల లాభపడుతుంది. ఆ లాభాన్ని ఎలా చేజిక్కించుకోవాలనో అది భారతదేశ ప్రాబ్లం. ఈ నష్టాన్ని లాభాల్లో ఎలా మార్చగలమో అది భారతదేశ ప్రాబ్లం, అమెరికా ప్రాబ్లం కాదు. ఇప్పుడు అమెరికా నుంచి ఇంపోర్ట్స్ తగ్గించి మళ్ళీ అమెరికా వైపు ఎందుకు చూస్తుంది అమెరికా అంటే ఇంకా తక్కువ రేట్లో చైనా నుంచి తెప్పించుకోవాలనే వ్యూహమే అమెరికా రచించి దాంట్లో సక్సెస్ఫుల్ అయింది. మోకరిల్లిన చైనా ఇప్పుడు తక్కువ రేట్లో భారతదేశానికి, అమెరికాకు తన గూడ్స్ అందిస్తుంది. అంటే చచ్చుబడ్డ చైనాని బతికించడం అమెరికా పూనుకుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని అడ్డుకుంది. చైనాని పెరగనివ్వద్దు, చైనాని తరగనివ్వాలి. తరిగి మోకరిల్లిన చైనాను నెగోషియేట్ చేసి బతికివ్వాలి. అంటే చైనాను ఎప్పుడూ ఐసీయూలో పెట్టి తన పని తాను సాధించుకోవాలి అనే కుట్రలో భాగమే ఇది అమెరికా చేస్తున్న పని. కనుక మనమందరము దీన్ని వేరే విధంగా భావించకుండా మనము నేను ఆ బియ్యం బస్తా ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చినంటే అమెరికా ఖచ్చితంగా చేస్తుంది అదే పని. అందరికీ అర్థం కావాలి కదా, డిపోర్టేషను, ఇల్లీగల్ ఇమిగ్రేషను, పబ్లిక్ పాలసీ, ఎకనామిక్ పాలసీ, ఫైనాన్షియల్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఇవన్నీ విడిభాగాలు ఒక దేశంలో. ఆ విడిభాగాలన్నీ ఒక పాలసీ రూపంలో కంట్రోల్ చేసే క్రమంలో ఇప్పుడు అమెరికా ఉంది. మనం ఇంతే తెలుసుకొని రాబోయే పరిణామాలను మనం ఎలా మన వైపు తిప్పుకోగలమో అది మనం వేచి చూడవలసిన విషయం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, క్లియర్గా ఉన్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.